ఇంకో మాట చెప్తాను, ఆదికాండం 19:19, 20 వచనం కూడా. చెప్పండి, ఈ బాబు ఎవరండి? మనకందరంత లోతు. ఈ బాబు అంత లోతు ఇంకెవరు లేరండి బాబు. ఏమి లోతు నాయన, గడకరగ దొరకడు మనిషి. అబ్రహం గారు వెళ్ళి యుద్ధం చేసి కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చినా దొరకలేదు ఈ బాబు. అంతలా మునిగిపోయాడు బాబు. ఎప్పుడు తేల్తాడో నాకు తెలియదు. నీ సొంత తెలివితేటలు, సొంత ఎంపిక ఇదేగా ఇప్పుడు దాకా ఈ దరిద్రానికి కారణమైంది. అది దేవుని తోట వలె పచ్చగా కనబడితే ఆహా అనుకుని వెళ్ళావు. అక్కడికి వెళ్ళాక ఆ నీచత్వం అర్థమై ఎంతో బాధపడ్డావు. రోజు దుఃఖపోయి ఇప్పుడు నీకేమన్నా మన సెలక్షన్ కరెక్ట్గా లేదు, మన తెలివితేటలు కరెక్ట్గా లేవు అనిపించాలి కదా. ఇంకొద్దురా సొంత పెత్తనాలు, దేవుడి చిత్తానికి అప్పగించుకుందాం, దేవుడు ఏది చెప్తే చేద్దాం అనుకోరు కదా. ఇప్పటికే నీడు అగ్నిలోంచి కాలిపోయే దశలో బలవంతంగా చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చినా పలానా చోటుకి వెళ్ళిపో అని దేవుడు చెప్తే నేను అక్కడికి వెళ్ళలేను, ఇదైతే కొంచెం అనుకూలంగా ఉంది, ఇక్కడికి వెళ్తానన్నాడు. ఉద్యోగం పీకేసే పరిస్థితిలో కనికరించి ఎక్కడో దిక్కున పోస్టింగ్ ఇస్తామంటే నాకు ఎక్కడే పోస్టింగ్ కావాలంటే నేడు చేయాలా? నువ్వు చేసిన ఎవరికి అసలు ఉద్యోగం లేదు నీకు. బరబర బయటికి లాక్కొచ్చారు. బ్రతుకు జీవుడు ఎక్కడ బొమ్మడు అక్కడ పోవాలా అంటే బాధపడితే బోధపడిద్ది అంటారు, కానీ ఆ బాబుకి బాధపడ్డా బోధపడలేదు. దుర్మార్గుల కామ వికార చేష్టలను బట్టి ఎంతో నష్టం జరిగింది. అయినా సరే ఆ బాబు ఏమంటున్నాడు, నేను అక్కడికి వెళ్ళలేను, ఇదైతే కొంచెం సులువుగా ఉంటుంది, నేను ఇక్కడికి వెళ్తాను. అట్లా ఇదైతే పచ్చగా ఉంది, ఇక్కడ బాగుంటుందని సెలెక్ట్ చేసే కదా. ఎంత దెబ్బతిన్నావు, ఇంకా బుద్ధి రాలేదా? రాలేదు, రాదు, ఇక కొంచెం డౌట్. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా దేవుని ఏర్పాటుని తృణీకరించొద్దు. పలానా చోటుకి వెళ్ళినాను, అక్కడ నేను కాపాడుతాను, అక్కడ నేను సంరక్షిస్తాను. దేవుడు ఒక ఏర్పాటు చేశాడు నీకోసం. ముఖ్యంగా వివాహాల విషయంలో, సహవాసాల విషయంలో నీ పట్ల దేవుని ఏర్పాటును పట్టించుకోకుండా నీ సొంత తెలివిని చూసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే నువ్వు దెబ్బతినేస్తావు. సీరియస్గా ఈ వాక్యాన్ని తీసుకో. దేవుని వాక్యం చెప్తున్న మాట తెలుసా, నీ కొరకైన దేవుని ఏర్పాటును తృణీకరించొద్దు. దేవుడు పలానా చోట ఏర్పాటు చేశాడు, పలానా చోట నీ కోసం సిద్ధం చేశాడు, వెళ్ళాలి నువ్వు. నీ పట్ల దేవుని ఏర్పాటు ఎండిన ఎముకలలో ఏనో నువ్వు వెళ్ళాలి, అక్కడ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్.